హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్తూర్ ఎట్టెక్ అండ్ చిల్డ్రన్స్. ఈరోజు మనం షాడోస్ లెసన్ చూస్తాం. క్లాస్ లైక్ చాప్టర్ 11 అండ్ ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఆల్రెడీ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూయెంట్, ఒపెక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో చూసాం మనం ఆ చాప్టర్లో. సో ఇప్పుడు మనము those we see that all objects do not form shadows. సో అన్ని ఆబ్జెక్ట్స్ ని షాడోస్ ని ఫామ్ చేయలేవు. సో అవి కూడా మనం చూసిన ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఓన్లీ ఒపెక్ ఆబ్జెక్ట్స్ ఫామ్ షాడోస్. సో ఏవైతే ఒపెక్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో అవి మాత్రమే షాడోస్ ని ఫామ్ చేస్తాయి. అంటే ఏవైతే వాటి గుండా లైట్ ని పాస్ చేసుకోలేవో వాటిని ఒపెక్ ఆబ్జెక్ట్స్ అని అంటారు. We need a source of light and an opaque object to get a shadow. నీకు ఒక షాడో కావాలంటే ఒక సోర్స్ ఆఫ్ లైట్ కావాలి, ఒపెక్ ఆబ్జెక్ట్ కావాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి చేతిలో పట్టుకొని ఒక చెట్టుని లైట్ అప్ చేస్తే సో ఇట్లా షాడో పడింది అనమాట. సో ఇందులో ఆమె చేతిలో నుంచి లైట్ అనేది పాస్ అవ్వదు అండ్ ఈ చెట్ల ఆకుల్లో నుంచి లైట్ అనేది పాస్ కాదు కాబట్టి షాడో అనేది ఫామ్ అయింది. సో does this activity in a dark room with a torch or a leaf? Focus the light on the leaf with a torch. Keep the distance 30 centimeters. 30 centimeters పెట్టి ఈ విధంగా చూడండి, మీకు తెలుస్తుంది అని చెప్తున్నారు. Place a drawing sheet or a plank at distance of 1 meter above the leaf and try to find the shadow of the leaf. సో కనిపిస్తుంది ఆబ్వియస్ గా. సో ఇక్కడ చూస్తే డూ యూ ఫైండ్ ది షాడో ఆఫ్ ద లీఫ్ ఇఫ్ యూ రిమూవ్ ద షీట్. సో షీట్ ని రిమూవ్ చేసేస్తే మీకు లీఫ్ కనిపిస్తుంది. వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద అబవ్ యాక్టివిటీ. సో అబవ్ యాక్టివిటీ ద్వారా మీరు ఏం అర్థం చేసుకున్నారంటే, we understand that only light and an opaque objects are not enough to form the shadow of an object. సో మీకు లైట్ ఒపెక్ ఆబ్జెక్ట్ ఉంటేనే సరిపోదు. సో మనకి అడిషనల్గా ఒక సర్ఫేస్ మీద వెళ్ళి పడుతుంది అనమాట. ఒక స్క్రీన్ అనేది కూడా కావాలి. సో వీ యూజ్ ఏ డ్రాయింగ్ షీట్ ఆర్ ఏ ప్లాంక్ టు గెట్ ది షాడో. షాడో రావడానికి మనం యూజ్ చేస్తాం. ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ అబ్జర్వ్ మెనీ షాడోస్ ఆన్ ది సర్ఫేస్. ఇన్ ఆల్ దీస్ కేసెస్ ద ఎర్త్ ఈజ్ ద స్క్రీన్. సో ఇక్కడ మనకి షాడోస్ కనిపించే ప్రతి దగ్గర మనకి ఎర్త్ అనేది స్క్రీన్ లాగా యాక్ట్ అవుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ చూశారు కదా, షాడో పప్పెట్రీ. సో ఇదేంటంటే అప్పుడు చిన్న కాలంలో పాత రోజుల్లో ఇలాంటివి చేసేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు. సో ఇలా చేస్తూ వెనకాల వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇది ట్రెడిషనల్ రీక్రియేషన్ యాక్టివిటీ అనమాట. ఇన్ దిస్ సమ్ పంపెట్స్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ షాడోస్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఏ స్టోరీ ఈజ్ నరేటెడ్. చెప్పాను కదా. సో ఇలా చిన్న చిన్న ఒక కథలాగా వేసి దానికి స్టోరీ వాళ్ళే అల్లి చెప్తూ ఉంటారనమాట. సో ఇది కూడా చాలా కొంచెం గుడ్ థింగ్ అనమాట ఇది. సో చాలా బాగుంటుంది. ట్రై టు మేక్ పంపెట్స్ అండ్ డూ ఏ షాడో పంపెట్ షో ఇన్ ఎవర్ స్కూల్. సో మన స్కూల్లో ఇలాంటివి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో చాలా బాగుంటుంది అలా చేయడం కూడా. సో కెన్ వీ గెస్ ది ఆబ్జెక్ట్స్ బై అబ్జర్వింగ్ ఇట్స్ షాడో. సో మనం ఆ షాడోని చూసి ఆ ఆబ్జెక్ట్ ఏంటి అని చెప్పగలుగుతామా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉండే షాడోస్ని చూసి మీరు ఆబ్జెక్ట్ని చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ వచ్చి ట్రీ అనమాట. సో సెకండ్ది వచ్చేసి బెలూన్ అనుకుంటున్నా. థర్డ్ది వచ్చి హ్యాండ్, అంటే ఒక హ్యాండ్తో ఇలా పెట్టడం వల్ల ఇది మేకలాగా కనిపిస్తుంది చూడండి. సో థర్డ్ది వచ్చేసి పెళ్ళిళ్ళకి వాయిస్తారు కదా, అది అనుకుంటున్నాను. ఫోర్త్ కూడా హ్యాండే, పక్షిలాగా పెట్టారు చెయ్యి. సో ఇది ఆబ్జెక్ట్స్. సో చూసారు కదా, సేమ్ అదే అనమాట పెళ్ళిళ్ళు. సో ఇది బెలూన్ అనుకున్నాం, బట్ బాల్ అనమాట ఇది. సో బాల్ అంట. సో వాట్ డూ యూ ఫైండ్, మీరేమి అబ్జర్వ్ చేశారు. సో ఆర్ యూ ఏబుల్ టు గెస్. సో మనం గెస్ చేసాం. సో ఇక్కడ వచ్చేసి యూ మస్ట్ హ్యావ్ వండర్డ్ వెన్ యూ కంపేర్ యువర్ గెసెస్ అండ్ యాక్చువల్ పిక్చర్స్. అప్పుడు చిన్నగా వండర్ అవ్వలేదండి. సో అట్లే కొంచెం మనమైతే కరెక్ట్గానే చెప్పాం. You may notice that the shadows that look like bird and animals are actually formed by hands. Try with a similar face. So, what can you conclude from the above activity? Can we guess the objects by observing its shadows? So, obviously, మనం వాటి షాడోస్ చూసి అవేంటో చేయొచ్చు. యాక్టివిటీ 3 ఏంటంటే కలర్ ఆఫ్ ఏ షాడో. సో షాడోకి కలర్ ఉంటుందా. సో 4 బాల్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని టార్చ్ లైట్ వేసి చూస్తే మీకు ఆ షాడోలో కలర్ అనేది కనిపిస్తుంది. సో కనిపించదు అనమాట. సో ఈజ్ యువర్ ఫ్రెండ్ ఏబుల్ టు గెస్ ది కలర్ ఆఫ్ ద బాల్ కరెక్ట్లీ.
సో ఆ బాల్ యొక్క కలరు మీ ఫ్రెండ్ కనుక్కోగలుగుతాడా అని అడుగుతున్నారు. సో కనుక్కోలేమన్నమాట. ఇట్ ఈస్ పాసిబుల్ టు గెస్ ది కలర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై అబ్జర్వింగ్ ఇట్ షాడో. సో ఇఫ్ నాట్ బై, సో ఆబ్జెక్ట్ని చూసి ఆ కలర్ మీరు గెస్ చేయగలుగుతారా? ఒకవేళ గెస్ చేయలేకపోతే ఎందుకు అని అంటున్నారు. ఏ షాడో ఈజ్ అన్ ఏరియా వేర్ లైట్ ఈజ్ ఆబ్సెంట్. సో షాడో అంటే ఒక లైట్ అనేది ఆబ్సెంట్ అయితే పడేదే షాడో. సో అలాంటి దగ్గరలో నీకు ఆబ్జెక్ట్ యొక్క కలర్ ఎలా తెలుస్తుంది? ఆబ్జెక్ట్ కనిపించాలంటేనే నీకు లైట్ దాని మీద ఫాల్ అయ్యి అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి రీచ్ అయితేనే మనకు అది ఏం ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో అలాగా కలరే లేనప్పుడు నువ్వు అక్కడ లైటే లేనప్పుడు కలర్ ఒక ఆబ్జెక్ట్ని ఎలా చెప్పగలుగుతావు అదనమాట. సో లాజిక్ అన్నమాట, బేసిక్ లాజిక్. So we have seen that we cannot guess the object by observing its shadow. Can we guess the shape of the shadow that would be formed by an object? Let us find out. So shape of the shadow కనుక్కోవడం. So shape of the shadow. Observe the shadows of a book. So బుక్ డస్టర్ ఇలాంటి వాటిని సన్లైట్లో పెట్టి వాటి షాడోస్ అబ్జర్వ్ చేయండి అంటుంది. వైల్ డూయింగ్ దిస్ రొటేట్ ద ఆబ్జెక్ట్ టు చేంజ్ దేర్ పొజిషన్ అండ్ అబ్జర్వ్ ద చేంజ్. సో పెట్టిన తర్వాత ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కలాగా బుక్ యొక్క ఆబ్జెక్ట్ షాడో అనేది మారిపోతూ ఉంటుంది. సో ఏమేమి మీరు అబ్జర్వ్ చేశారు వాటిని రాయమంటున్నారు అన్నమాట. సో బుక్ హారిజాంటల్గా పెడితే షాడో ఈ విధంగా పడుతుంది. సో ఇట్లాగే ఈ లైట్కి వర్టికల్గా బుక్ని కనుక ప్లేస్ చేస్తే మీకు ఒకే సింగిల్ లైన్ పడుతుంది. సో అవి మన అబ్జర్వేషన్స్ అనమాట. సో ఇక్కడ చూసారంటే వీళ్ళు చెప్తారు అనమాట. సో లైట్ ఇంక్లినేషన్, సో లైట్ని ఏ విధంగా పెడుతున్నాను. We have drawn arrays in above. We assume that light travels like rays or suns, right? We can predict the shape of the shadow only. So when we consider that light travels as rays along a straight path in ancient days, by observing the shape of the shadow, people can be understanding that light travel is in a straight line. So వీటిని బట్టి పాతకాలంలోనే లైట్ అనేది స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది అని కనుక్కున్నారు అనమాట. సో మన ఆబ్జెక్ట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వకుండా. So getting different shapes of shadows of a single object. So single object ki different shapes of shadows ఉంటాయి. సో దాని గురించి యాక్టివిటీ 5 అన్నమాట. సో టేక్ ఏ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్, ట్రై టు ఫైండ్ షాడోస్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ బై యూజింగ్ ఇట్. యూ కుడ్ బి సన్లైట్ విత్ యువర్ లైట్ టార్చ్. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో వాటిని ఆ విధంగా చేసినప్పుడు వీ ఏబుల్ టు మేక్ ఏ స్క్వేర్ షేప్ షాడో, ట్రయాంగులర్, సర్క్యులర్. What are the other possibles? Why we are getting different shapes of shadows when the object is shading? Because of the straight line path followed by light rays, we can get different shaped shadows for a single object by changing its position. So ఒకే దగ్గర ఉంచి ఆబ్జెక్ట్ని మనం డిఫరెంట్ డైరెక్షన్స్లోకి సో లైట్ కనుక చేంజ్ చేస్తూ ఉంటే సో మనకి వేరే వేరే షాడో షేప్స్ వస్తాయని చెప్తున్నారు. సో nature of the straight light motion of light can also be understood by examining a pinhole camera. So pinhole camera lo kuda manam observe cheyochu annaru. Have you heard about pinhole camera? Mee eppudaina pinhole camera gurinchi vinnara? With this camera we can observe a big object through a pinhole. Isn't it interesting? Let make a pinhole camera. So pinhole camera ni మనమే తయారు చేద్దాం అని చెప్తున్నారు. పెద్ద ఆబ్జెక్ట్స్ కూడా పిన్హోల్ కెమెరాతో చూడొచ్చు అంట. మేకింగ్ ఏ పిన్ హోల్ కెమెరా. సో పిన్ హోల్ కెమెరాని ఎలా చేయొచ్చు? ఒక పీవీసీ పైప్ తీసుకొని అబౌట్ 8 సెంటీమీటర్ డయామీటర్, లెంత్ 30 సెంటీమీటర్స్ ఉండాలి. సో ఇంకోటి 7 సెంటీమీటర్స్ డయామీటర్, లెంత్ వచ్చి 20 సెంటీమీటర్స్ ఉండాలి. 1 బ్లాక్ డ్రాయింగ్ షీట్ తీసుకొని ఆయిల్ 1 ml, 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని పిన్ ఆయిల్ అండ్ A4 షీట్ తీసుకోవాలి. సో తీసుకున్నాక ఇఫ్ యూ కెనాట్ గెట్ పీవీసీ టేక్ థిక్కర్ షీట్ ఆఫ్ పేపర్స్ ఆర్ ఏమైనా తీసుకోవచ్చు. ట్యూబ్ షేప్లో ఉండాలి. డయామీటర్ అండ్ లెంత్ షుడ్ బి సేమ్ యాజ్ దట్ గివెన్ ఫర్ ద పైప్స్. ఇవే విధంగా డయామీటర్. కట్ ది పీస్ ఆఫ్ బ్లాక్ పేపర్ అండ్ పుట్ ఇట్ లైక్ ఏ క్యాప్ at one end of the big PVC pipe. Fix it with a rubber band. Put the white paper like a cap on at one end of the thinner PVC pipe. సో ఇక్కడ ఒక ఎండ్లో ఇట్లా బ్లాక్ది, నెక్స్ట్ ఇంకొక ఎండ్లో వైట్ పేపర్ ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టేయాలి. ఫేర్గా ఇట్లా చూపించినట్టు. నౌ మేక్ ఏ హోల్ ఇన్ ది మిడిల్ ఆఫ్ బ్లాక్ పేపర్ మిడిల్లో ఒక హోల్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ పిన్. సో పుట్ 2 to 3 drops ఆఫ్ ఆయిల్ ఆన్ ది వైట్ పేపర్. సో వైట్ పేపర్ మీద 2 to 3 drops ఆయిల్ వేయాలంట. సో దట్ ఇట్ బికమ్స్ ట్రాన్స్పరెంట్. సో అలా ఆయిల్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వైట్ పేపర్ అనేది
ట్రాన్స్పరెంట్గా మారుతుంది. అంటే లైట్గా మన లైట్ రేసెస్ని పాస్ అవ్వడానికి ఆలోచిస్తుంది అనమాట. ఇన్సర్ట్ ద థిన్ పైప్ ఇంటూ ద బిగ్ పైప్. సో ఈ బిగ్ పైప్లోకి థిన్ పైప్ని పెట్టాలన్నమాట. యువర్ పిన్ హోల్ కెమెరా ఈజ్ రెడీ. సో ఈ విధంగా చేస్తే మనకి పిన్ హోల్ కెమెరా అనేది రెడీ అయిపోతుంది అని చెప్తున్నారు. సో చూసారంటే ఇక్కడ చూస్తే అరేంజ్ ఏ లైటెడ్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిన్ హోల్ ఆఫ్ ద కెమెరా. సో ఈ కెమెరాకి ముందు పిన్ హోల్. మూవ్ ది థిన్నర్ పైప్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ టు గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద క్యాండిల్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ద థిన్ పైప్. సో థిన్ పైప్లో మనము ఈ ఆబ్జెక్ట్ని చూడొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. మనకేంటంటే ఇక్కడ రెండు అలాగే తయారు చేసి ఒక దాంట్లో ఇంకొకటి చిన్న పైప్ని పెట్టాలంట. సో ద ఫ్లేమ్ ఆఫ్ ద క్యాండిల్ అపియర్స్ ఇన్వర్టెడ్ ఆన్ ద స్క్రీన్. సో స్క్రీన్లో ఇన్వర్టెడ్ లా కనిపిస్తుందంట ఏది క్యాండిల్ అనమాట. వై డస్ ఇట్ లైక్ దిస్ ఈజ్ నాట్ ది షాడో ఆఫ్ ద క్యాండిల్. సో అది అలాగే ఎందుకు కనిపిస్తుంది అంటే ఇట్స్ ఇమేజ్, అది దాని యొక్క ఇమేజ్ అంట. ట్రై టు అండర్స్టాండ్ హౌ లైట్ ఎంటర్స్ ఇన్ టు ది పిన్ హోల్ కెమెరా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసారా ఈ వైట్ దాంట్లో నుంచి వచ్చేది ఈ వైట్ పేపర్ షీట్ పెట్టుకున్నాం కదా దాని మీద వచ్చి పడుతుందంట. సో అప్పుడు మనం అందులో నుంచి చూస్తుంటే అది మనకి తెలుస్తుందంట. సో బట్ ద లైట్ కమ్స్ ఇన్ సమ్ పర్టికులర్ డైరెక్షన్ కెన్ ఎంటర్ ఇంటూ కెమెరా త్రూ ఇంటూ పిన్ హోల్. సో ఈ పిన్ హోల్ నుంచి వచ్చి ఇందులో పడుతుంది అనమాట లైట్. సో లైట్ విచ్ కమ్స్ ఫ్రమ్ పాయింట్ అట్ ది టాప్ ఆఫ్ flame goes straight towards bottom of the screen, and light which comes from the point at the bottom of the flame goes straight towards the down of the flame. So ఇట్లా పై నుంచి వచ్చింది ఇట్లా కిందకి వెళ్తుంది స్ట్రైట్ గా, కింద నుంచి వచ్చింది స్ట్రైట్ గా పైకి వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు. దిస్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్ కి లీడ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో the formation of inverted images on the screens of the pinhole camera explains that light travels in a స్ట్రైట్ లైన్. సో దీన్ని బట్టి లైట్ స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుందని మీకు అర్థమైంది కదా. సో నా లౌక్ ఎట్ ట్రీ ఇన్ ద పిన్ హోల్లో ఈ ట్రీ చూస్తే మనకి ఇన్వర్టెడ్గా ఫామ్ అయింది. సో వీ గెట్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫ్లేమ్ ఓన్లీ బై ఇట్ ఈస్ సో. సో ప్రిడిక్ట్ వాట్ వుడ్ హ్యాపెన్స్ ఇఫ్ యూ మేక్ 2 పిన్ హోల్స్ ఇన్ ద కెమెరా. సో ఇందులో 2 పిన్ హోల్స్ చేస్తే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, వాట్ ఈస్ యువర్ మ్యాచ్ విత్ యువర్ మన అబ్జర్వేషన్తో మ్యాచ్ చేయాలంటే. సో నెక్స్ట్ యాక్టివిటీ నెక్స్ట్ వీడియోలో.